దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. 67వ కీర్తన 67వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుతున్నాను. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి ప్రకాశింపజేసి చేయునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, చదవబడిన లేఖన భాగమును మా వినికిడిలో ఆశీర్వదించి మాతో మీరు మాట్లాడండి. తండ్రి గారు, ఎన్నో అపాయాలలో ఉపాయం ఇచ్చి ఈ కుటుంబాన్ని నిలవబెట్టి, తండ్రి నాయన నీ నామానికి మహిమ కలిగినట్లుగా చేసుకున్నావు. ఈ సమయంలో నాయన నీ వాక్యమును మా మధ్యకు పంపించమని, మీ స్వరమును వినిపించమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తులన్నిటిని బంధించి దూరముగా పారదు, తేటగా సూటిగా మాతో మాట్లాడమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక తీవ్రమైనటువంటి వాంఛ, ఆశీర్వాదము కొరకైన కోరిక, దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. 7వ చరణంలో కూడా దేవుడు మమ్మును దీవించును, బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుడు మమ్మల్ని దీవించును, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుని పిల్లలు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారై ఉండాలి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు వివాహం చేయాలని తలపెట్టాడు. అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియజరుని బెతూయేలు కుమారుడైన లాబాను, బెతూయేలు వాళ్ళ యొద్దకు వాళ్ళ పద్దనరాముకు పంపిస్తాడు. పద్దనరాముకు పంపించినప్పుడు దేవుడు వారిని సరి అయిన మార్గమున, గూగుల్ మ్యాప్లు లేవు, ఫోన్పేలు లేవు, ఫోన్లు లేవు, ఏమీ లేవు ఆ రోజుల్లో. ఎలా వెళ్ళారు వాళ్ళు అని అంటే దేవుని నడిపింపును బట్టి వెళ్ళారు. ఇప్పుడు ఫోన్లున్న ఈ కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఫోన్లు లేని కాలం ఎలా ఉందో ఒకసారి మనకు తెలిసినా ఊహించుకుంటే చాలా కష్టం. ఎవరినైనా కలుసుకోవాలని అనుకుంటే అది చాలా కష్టమైన పని. తెలియని చోటకి, అసలు అబ్రహాము బంధువులు ఎక్కడుంటారో, ఊరైతే తెలుసు, ఆ ఊరిలో వాళ్ళ ఇంటి పేర్లేంటో వాళ్ళ పేర్లేంటో కనుక్కుని వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు వీళ్ళకి. చాలా స్పష్టంగా వారు అడ్రస్ కనుక్కునే మార్గాన్ని తెలుసుకున్నారు. ఆ మార్గం ఏంటంటే మోకరించి ప్రార్థించుట. ఎలియాజరు అదే పని చేశాడు. మనకు తెలియనటువంటి స్థలాలలో చిన్న ప్రార్థనకు గొప్ప జవాబులు దేవుడిస్తాడు. ఒకసారి హైదరాబాదు ఒక వ్యక్తిని పట్టుకోవడానికని బయలుదేరి కొంచెం ముఖ్యమైన విషయం అది. అడ్రస్ చెప్పలేదు, ఫలానా ఏరియా అని చెప్పాడు. ఆ ఏరియా చాలా పెద్దది. కనీసం ఆ ఏరియా అంతా కలిపితే 4-5 కిలోమీటర్ల దూరం ఏరియా ఉంటుంది. ఆటో దిగి ఎటు వెళ్ళాలో తెలియక నడిచి వెళ్తున్నాను. అలాగ వెళ్తా ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా, నేను కలుసుకోవాల్సిన వ్యక్తి ఎక్కడుంటాడు, ఎవరిని అడిగితే చెప్తారు? పల్లెటూరులో అయితే పలానా వాళ్ళండి అని అడిగితే చెప్తారు. ఇంటి పేరు చెప్పినా, పేట పేరు చెప్పినా తీసుకెళ్ళిపోతారు. కానీ హైదరాబాద్ సిటీలో ఎలా తెలుస్తుంది సార్? ఫోన్లు లేవు, ఎక్కడ వెళ్ళాలో అడ్రస్ తెలియదు.
ఆయన సీక్రెట్గా అక్కడ లోపల ఉన్నాడు, దాక్కున్నాడు, అతను పట్టుకోవాలి. సరిగ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక షాపును దేవుడు చూపించి, ఇక్కడ అడుగు. అక్కడికి వెళ్ళి వాళ్ళ నాయన నన్ను రమ్మన్నాడండి, వచ్చి పిలండి అని అన్నాను. ఉంటారండి అలాంటి వాళ్ళు, ఇక్కడ ఉంటారా, అదండి ఇదండి అన్నాం అనుకోండి, అసలు దొరకడు. డైరెక్ట్గా వెళ్ళి పలానా ఆయన నన్ను రమ్మన్నాడండి, ఇక్కడే అడగమన్నాడు, వచ్చి పిల్లండి అనగానే లోపల సీక్రెట్గా ఉన్నాడు, వెనకాల ఎక్కడో దాక్కుని. అతను పిలిచారు. నన్ను చూసి హవాక్కైపోయాడు. ఎలా తెలుసుకున్నావు నువ్వు, నన్ను ఎలా కనుక్కోగలిగావు అని. ఎలా కనుక్కోగలిగానంటే దేవుడు చూపించాడు దారి. దేవునికి స్తోత్రం. ఈ ఎలియేజరు కూడా అలాగే చేశాడు. మా అబ్రహాము అనేటువంటి మా యజమానుడు బంధువుల ఇంటికి నన్ను నడిపించిన ఆయన అని ప్రార్థన చేసి తిన్నగా దేవుడు అదే దారిలో నడిపించాడు. అప్పుడు బెతూయేలు కుమారుడైన లాబాను ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలబడనేలా లోపలికి రమ్ము. అబ్రహాము కానీ, అబ్రహాము యొక్క బంధువర్గం కానీ, అబ్రహాము యొక్క ఇంటివారు కానీ ఎవరయ్యా అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. ఆ సంగతి లాభానికి ఎలా తెలిసిందో తెలియదు. ఎందుకంటే అబ్రహాము ఎప్పుడో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు, చాలా దూరం. వెండి బంగారములు కలిగిన బహు ధనవంతుడయ్యాడు. దేవుడు చాలా అబ్రహామును దీవించాడు. అబ్రహాము అనేటువంటి ఆ వ్యక్తి ఆశీర్వాదమునకు కారకుడయ్యాడు. ఆయనే ఒక ఆశీర్వాదంగా మారిపోయాడు. దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వదించడం కాదు నేను చేసేది ఏంటో తెలుసా, నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను దీవించేవారు దీవించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు. నువ్వు ఒక బ్లెస్సింగ్గా ఉంటావయ్యా అబ్రహామా అని అన్నాడు దేవుడు. రక్షణ పొందిన విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటయ్యా అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, రక్షణ పొందినవాడు, పాపము నుండి విడుదల పొందినవాడు, దేవునితో సమాధాన పడినవాడు, నీట బాప్తిసం పొంది రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి వారందరూ కూడా అబ్రహాము సంతానమే. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను గురించి చెబుతాడు. అతడి మారు మనసు పొందిన తర్వాత ప్రభువు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అవును, ఎవరు అబ్రహాము కుమారుడు అంటే ఆశీర్వాదము నొందినవాడు, ఆశీర్వాదమునకు పాత్రుడు, ఆశీర్వాదమునకు వారసుడు. ఆశీర్వాద వారసులైనటువంటి వారు ఆశీర్వాదానికి దూరంగా బ్రతుకుతున్నారు. ఇదో చాలా స్వయం వైరుధ్యంలా ఉంటుంది అన్నమాట. బైబిల్లో ఒకడు ఉంటాడు, వాడి పేరు అమ్నోను. వాడు రాజకుమారుడు, దావీదు కొడుకు. రాజు కుటుంబంలో పుట్టాడు, రాజు ఇంట్లో ఉన్నాడు, రాజభోజనం తింటున్నాడు. కానీ వాడట రోజు రోజుకి అహితోపెలు అనేటువంటి వాడు అడుగుతాడు, రాజకుమారుడు అయినా నీవు రోజు రోజుకి ఇలా ఎందుకు చిక్కిపోతున్నావు అని. రాజకుమారుడే కానీ వాడు చిక్కిపోతున్నాడు. ఏదో రోగం వచ్చిన వాడు ఎలా చిక్కిపోతాడో అలా చిక్కిపోతూ ఉన్నాడు. వాడు చిక్కుపోవడానికి కారణం ఏంటంటే అదో దుర్మార్గమైన దుష్ట ఆలోచన వాడికి. ఈనాడు దేవుని పిల్లలైనటువంటి వారు మహారాజు ఇంట్లో ఉంటూ ఆశీర్వాదము నొందవలసిన వారై ఉంటుండగా ఆశీర్వాదమునకు దూరంగా బ్రతుకుతున్నారు. దేవుని పిల్లలు దీవించబడుట, దేవుని పిల్లలు ఆశీర్వాదము నొందుట, అది ఎంత గొప్ప కార్యం అంటే దాని ద్వారా జరిగే కార్యాలు ఏంటయ్యా అంటే, భూమి మీద నీ మార్గము తెలియబడుతుంది, మొదటి సంగతి. రెండవది, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడుతుంది. దేవుని రక్షణ అన్యజనుల్లో తెలియబడుట.
మూడవది, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏండి, ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరచాలి. రెండవది, భూమి మీద దేవుని మార్గము తెలియపరచబడుట, అన్యజనులలో దేవుని రక్షణ తెలియపరచబడుట. ఈ కార్యాలన్నీ జరగడానికట దేనికి లింక్ పెట్టాడంటే దేవుని పిల్లలు దీవించబడుటతో లింక్ పెట్టాడు. ఆశీర్వాదమునకు వారసులైన వారు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నప్పుడు చూసిన అన్యజనులు అంటారు, ఏమంటారంటే యేసయ్యను ఎరగనటువంటి వారు, ఇతర మతాలలో ఉన్న వాళ్ళు అంటారు, నిజముగా వీరి దేవుడు వీరి పక్షముగా గొప్ప కార్యములు చేశాను. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి కార్యం జరగాలనుకుంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది, ఎక్కడో ఏదో సమస్య దాగుంది. రాజభోజనం తింటూ రాజగృహంలో ఉంటున్న అమ్నోను బక్కచిక్కిపోతున్నట్టు ఆశీర్వాదమునకు వారసులైనటువంటి దేవుని పిల్లలు ఆశీర్వాదానికి దూరంగా బ్రతుకుతున్నారు. దీని వెనక ఏదో ఒక మతలబు ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్యకు పరిష్కారం దొరికితే దేవుని నామం అన్యజనులలో మహిమపరచబడుతుంది. ఇంతకీ ఆశీర్వాదం 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 అని చెప్తున్నాం కదా. ఆశీర్వాదం అంటే ఏంటి? దీవెన ఆశీర్వాదం అంటే ఏంటి సార్ అంటే రెండు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి, రెండు రకాల దీవెనలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన దీవెన, రెండు ఆధ్యాత్మిక దీవెన. భౌతికమైన ఆశీర్వాదము, ఆధ్యాత్మిక ఆశీర్వాదం, ఈ రెండు రకాల ఆశీర్వాదాలు దేవుని పిల్లలు స్వతంత్రించుకోవాలి, సంపాదించుకోవాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను నీ సంతతిని దీవిస్తున్నాను, మీరు ఆశీర్వాదమునకు వారసులరా నాయన అనగానే ఆ దీవెన ఆశీర్వాదం అబ్రహాముకి, అబ్రహాం సంతానానికి ఉంది. ఈనాటికి కూడా వారికున్న తెలివి, వారికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి, వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్న ఐశ్వర్యం ఇంకెవరికి ఉండదు. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఉన్నతంగానే ఉంటారు. రెండు విధాల ఆశీర్వాదం మనకి కూడా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకటి ఆధ్యాత్మిక ఆశీర్వాదం. ఆధ్యాత్మిక ఆశీర్వాదం అంటే ఏంటి అంటే రక్షణ, పరిశుద్ధత, దేవుని పోలికగా మలచబడుట, కృపావరములతో నింపబడుట, దైవశక్తి మన ద్వారా ప్రసరింపబడుట. ఇవన్నీ ఆర్థిక దీవెనలు కాదు, ఆధ్యాత్మిక దీవెనలు. కొంతమంది బాగా ఆర్థికంగా బలపడతారు, ఆర్థికంగా బ్లెస్సింగ్ అనేది పొందుతారు. కానీ ఆధ్యాత్మిక విషయాల్లోకి వచ్చి పసికోనల కంటే అధ్వానం. దేవుడు మాకు చాలా ఇచ్చాడండి, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని చాలా గొప్పలు చెబుతారు. దేవుడు నన్ను బాగా దీవించాడు, అందుకని కాకినాడలో ఎవరికి లేనంత పెద్ద క్రిస్మస్ ట్రీ మా ఇంటి దగ్గరే ఉందన్నాడు ఒక ఆయన. క్రిస్మస్ ట్రీ బాగానే ఉంది, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు నాతోటి, అదో రకమైన స్మెల్. ఇంతకీ ఏంటయ్యా అంటే చొక్క వేసుకుని వచ్చాడట. క్రిస్మస్ ట్రీ ఎవరికి కావాలి? ముందు ఆ బ్రతుకు మార్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, బంగారం నగలు కాదు. అంతకంటే బంగారం కంటే, ఈ లోక ధనరాశుల కంటే, వస్తు వాహనాల కంటే విలువైన ఆశీర్వాదం ఏంటంటే రక్షణ అనే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. పాపము నుండి విడుదల పొందుట. ఎందుకంత అది గొప్ప ఆశీర్వాదం? ఎందుకు అది గొప్ప ఆశీర్వాదం అంటే, ఈ లోకంలో అన్నీ సంపాదించుకున్న ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, రక్షణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, దేవునితో సమాధాన పడకుండా ఒకవేళ కన్ను మూస్తే ఆరని అగ్నిగంధకాల గుండానికి వెళ్తాడు. ఈ భూమి మీద బాగానే బ్రతికేయచ్చు,
దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు బ్రతుకుతాడు, దేవుడు లేడు అనేవాడు బ్రతుకుతాడు. అని దేవుళ్ళు ఒకటే అన్నవాడు బ్రతుకుతున్నాడు, యేసుప్రభు ఒకటే దేవుడు అన్నవాడు బ్రతుకుతున్నాడు. కానీ నీ పాపముల కొరకు కలువరి శిలువలో బలి అయి పరిశుద్ధ రక్తమును కార్చిన పరిశుద్ధుడైన యేసయ్య రక్తాన్ని ఆశ్రయించకుండా, పాప క్షమాపణ పొందకుండా, నమ్మి బాప్తిస్మం పొందకుండా నీ ఊపిరి, నీ తుది శ్వాస విడిచిపెడితే భయంకరమైనటువంటి అగ్నిగంధకాల గుండం ఉంది. ఇదేం జోక్ కాదు, ఇది విలువైన రక్షణ. బైబిల్ ఏం చెప్తుంది? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుంటావు? శ్వాస తీసుకోవడం ఎంత సులువో, మంచినీళ్ళు తాగడం ఎంత ఈజీనో అంత ఈజీ మ్యాటర్ చెప్పాడు ఆయన. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. మీకు రక్షణ కలగాలనుకుంటే 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కండి, లేకపోతే పలానా కొండ మీదకి ఎక్కండి అని చెప్తే కాళ్ళు లేనివాడు ఏమైపోతాడు? మీకు రక్షణ కలగాలంటే 1000 రూపాయలు దండంటే డబ్బులు లేనివాడు ఏమైపోతాడు? కాబట్టి శ్వాస తీసుకోవడం ఎంత సులువు, అంత సులువైన కార్యం నమ్ముట. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధతను, ఆయన కార్చిన రక్తాన్ని, ఆయన చేసిన యజ్ఞాన్ని, ఆయన దైవత్వాన్ని నమ్మడంతో ప్రారంభమవుతుంది రక్షణ. సులువుగా దేవుడిస్తున్నాడు రక్షణ, ఇంత గొప్ప రక్షణ. ఉచితంగా ఇస్తే చాలా మందికి దాని విలువ తెలియదు. ఉచితంగా తక్కువ ధరకు వస్తే ఇదేంట్లేండి, అదేదో బైబిల్, ఆడియో బైబిల్ 200-300కి ఏదో పోస్టల్ ఛార్జీలు ఇస్తే పంపించేవారు. అది చాలా ఈజీగా కనపడుతుంది. కొన్ని చోట్ల ఫ్రీగానే పంచిపెట్టేవాళ్ళం అవి ఆడియో బైబిల్. ఎందుకంటే ఆడియో బైబిల్ కాస్ట్ ఎంత అంటే 9,600 రూపాయలు. అది దాని ఖరీదు 9,600. నిజంగా 9,600 ఇటు కొనుక్కుంటే అందరూ డైలీ వింటారు. 300కి దొరికింది కాబట్టి దాన్ని మూలలు ఇడిసారు చాలా మంది. ఆనే చేయట్లేదు, అసలు బ్యాటరీలు అయిపోయి పక్కన పడేసారు. ఏదైనా విలువైంది అది మనం కొనుక్కున్నాం అనుకోండి, అది దానికోసం ఎంతైనా వెల చెల్లిస్తే దాని విలువ ఏంటో చాలా గొప్పగా కనపడుతుంది. కొంతమందికి విలువైన వస్తువులు ఏదైనా తక్కువ రేటుకి కానీ, లేకపోతే ఏమన్నా గిఫ్ట్గా కానీ ఇచ్చారనుకో, అది విలువ అనిపించదు. ఈ బాప్తిస్మము, రక్షణ, దేవునితో సమాధాన పడుట, దాని విలువ ఇప్పుడు ఏం తెలియట్లేదు. దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే కన్ను మూసక తెలుస్తుంది. అందచందాలు కలిగి, ఆస్తిపాస్తులు కలిగి, ఎంతో జ్ఞానం కలిగి, నేను మహామేధావిని, నాకేం పర్వాలేదని విర్రవీగినటువంటి ఎందరో ఆరని అగ్నిగంధకాల గుండంలో యాతన పడుతూ ఉంటారు. తప్పించేది లేదు ఇది. నువ్వు చూసొచ్చావా? చూసి రావడానికి అదేమి కాకినాడ బీచ్ కాదు, హైదరాబాద్ చార్మినార్ కాదు. బైబిల్లో దేవుడు చెప్పాడు, గ్రంథంలో రాయించాడు. మరణానికి ఆవలి ఒడ్డుకి వెళ్ళి మరలా ఏవలి ఒడ్డుకి వచ్చిన వాడు చెప్పిన మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటయ్యా అంటే రక్షణ పొందుట. అయితే పొందుకున్న రక్షణను కాపాడుకోవడం మరొక బ్లెస్సింగ్. ఊరికనే మునిగేసానండి, వచ్చేసాను, ఇంకా నాకు ఇంకా సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటే కుదరదు. ఒక విలువైన వజ్రం నీకు ఇచ్చిన తర్వాత దాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందరు? రక్షణ పొందకుండా కొంతమంది నిర్లక్ష్యం చేస్తే పొందిన రక్షణను కాపాడుకోవడంలో కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. ఏం పర్లేదండి, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఆఖరి నిమిషాలండి యేసుప్రభు నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి, ఒక మంత్రం చదివేస్తాను, సిలువ మీద దొంగను క్షమించినట్టు దేవుడు నన్ను క్షమించేసి సరాసరి స్వర్గంలోకి తీసుకెళ్ళిపోయి
ఆయన కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టేసుకుంటాడు, లేకపోతే ఎడం పార్శ్వాన్ని. పోలండి ఎక్కడ దిక్కులే. ఆ రెండో చోట్ల ఖాళీ లేకపోతే ఏ మూలం కూర్చోబెట్టినా పర్లేదు, మొత్తాన్ని పరలోకం తీసుకెళ్తే చాలని కొంతమంది భ్రమపడుతున్నారు. రేపు నీది కాదు. నువ్వు అనుకోనన్ని గడియలు మరణం నీ దగ్గరకు వస్తుంది. ఎవరు ఊహించలేదు. కరోనా వచ్చినప్పుడు అదేదో అన్నాం, కరోనా ఎందుకండి, మొన్న ఎండాకాలం ఎండలు వచ్చాయి. 21వ తారీఖున నేను వడదెబ్బ తగిలి పడిపోయిన రోజున 22 మంది చచ్చిపోయారంట ఆ రోజు. అందులోంచి దేవుడు నన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు స్తుతించినా తక్కువే. ఇంకా నేను చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. దేవుని ప్రణాళిక నా పట్ల ఉంది కాబట్టి ఇంకా దేవుడు నాకు ఇంకా ఆయుష్ ఇచ్చాడు. ఎంతో మంది వెళ్ళిపోయారు. ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలీదు. నువ్వు వెళ్ళిపోయే ముందు నువ్వు రక్షణ పొందుకోవాలి. పొందుకున్న రక్షణను భయముతోనూ వణుకుతోను. విచ్చలవిడిగా తిరిగితే రక్షణ అనుభవం అనేది ఉండదు. కొంతమంది ఏమనుకున్నారంటే, పర్వాలేదు సార్, మనం ఎలా బ్రతికేసినా మన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. మనం గంగలో ములిగేసాం కదా, యేసు ప్రభువా నా పాపాలు క్షమించు అని గంగలో ములిగేసాం కాబట్టి నేను ఎన్ని చోట్ల ములిగినా ఏ పాపం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అలాగే ఏం చెల్లదు. దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఒకటి ఏంటయ్యా అంటే, భయముతో వణుకుతో నీ రక్షణను కాపాడుకునే జ్ఞానం దేవుడు నీకు ఇవ్వడం. ఎందుకో తెలుసా? పరిశుద్ధతను కాపాడుకున్నట ఎట్లో అది నీకు తెలియాలి. చాలా మంది పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. ఇచ్చలవిడితనం. ఒకరిని చూసి ఇంకోడు ఇన్స్పిరేషన్ అన్నమాట. పర్వాలేదన్నమాట. అయితే నీ గుడికి వెళ్ళినా సరే మనం ఇలాంటి పనులు చేసేయచ్చు. అంటే విలువైన వజ్రాన్ని ఇస్తే వజ్రాన్ని ఏం చేస్తున్నారంటే ఏట్లో రాళ్ళు ఇసిరినట్టు ఇసురుతున్నారు. విలువ తెలియట్లేదు. గొంతు చించుకుని వేదనతో చెబుతుంటే ఏదో వీళ్ళకి లబ్ధి కోసం చెప్తున్నాడేమో అనుకుంటున్నారు తప్ప, నా ఇష్టానుసారంగా నేను బ్రతకడానికి ఈ మాటలు నాకు అడ్డొస్తున్నాయి అనుకుంటున్నారు కొంతమంది. ఎంత అమాయకులో చూడండి. రేపొద్దున నరకంలో పడిన తర్వాత, ప్రభువా ఏజెన్సీ సువార్తకు వచ్చాను, పాస్టర్ గారు క్రిస్మస్ పెడితే నేను సహకరించాను, అన్నీ బాగానే ఉన్నాయిరా, కానీ నువ్వెవడో నాకు తెలియదు అంటాడు దేవుడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి రాలేడు. దేవుని చిత్త ప్రకారంగా జీవించిన వాడు మాత్రమే పరలోకానికి వస్తాడు. నిర్లక్ష్యం చేయకండి. రక్షణ అనే ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించినప్పుడు దాన్ని పొందుకోవడానికి నిర్లక్ష్యం చేయకండి. సులువైన రక్షణ, విలువైన రక్షణ. నీ పాపాలన్నీ యేసయ్య క్షమించును ఆయన అంటే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. మరల పాపం చేయడానికి కాదు దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. భయముతోను వణుకుతోను నీ రక్షణను కాపాడుకునటం. గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని వాక్య ప్రకారముగా జీవించుట ఆశీర్వాదం. భక్తుడైనటువంటి దావీదు అన్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా అనుగ్రహింపబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాడంట, అది వరం అంట ఆయనకి. ఏదైనా బ్లెస్సింగ్ నాకు కావాలనుకుంటే, దీవెన కావాలనుకుంటే, ఆయన కోరుకున్న దీవెన, పొందుకున్న దీవెన ఏంటంటే దేవుని ఆజ్ఞల మార్గంలో నడుచుట. మరొక దీవెన చెబుతున్నాను, అదేంటంటే దేవుని సత్యమును గ్రహించుట. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు హెచ్చరించుచున్నాడు అంటాడు తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు 2:5. రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఇదే సత్యము, లేఖన సత్యము. 66 పుస్తకాల లేఖన సత్య సారాంశం ఇదే అని ఘంటాపదంగా తెలియజెప్పేటువంటి
సత్య ప్రవక్తను తెలుసుకొనుట, సత్య మార్గంలో నడుచుట, ఇది గొప్ప ఆశీర్వాదం. ఇవన్నీ కలిపితే దీనికి పెట్టిన పేరేం పేరు? ఆధ్యాత్మిక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కొంతమంది భౌతికంగా చాలా డెవలప్ అయ్యారు. ఉద్యోగాలు లక్షల రూపాయల ఆస్తుపాస్తులు, బంగారాలు కొనుక్కొని బాగానే ఉన్నాయి. కానీ రక్షణ లేదు, పొందిన రక్షణ కాపాడుకోవడం లేదు, పరిశుద్ధ జీవితం లేదు, కృపావరాలు లేవు, దేవుడితో మాట్లాడుట లేదు, దేవుని స్వరం వినడం లేదు, దేవుని మార్గంలో నడవడం లేదు. ఇవన్నీ పెద్ద లెక్కలు లేవు. ఇంటి ముందు పెద్ద ట్రీ పెట్టానా, ఇంటి మీద స్టార్ పెట్టానా, లోపల బారు పెట్టానా, ఇదే ఉంది వ్యవహారం. ఇంట్లో బారు, ఇంటి మీద స్టార్ దేవుడికి కాదు, అవసరమైంది కాదు. అది నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వే ఒక స్టార్ అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే ఇతరులకు దారి చూపుతావు. భూమి మీద నీ మార్గము తెలియబడి ఉన్నట్లు దేవుని యొక్క ఆశీర్వాదము చేత నీవు దేవుని వాక్య ప్రకారంగా నడిస్తే భూమి మీద దేవుని మార్గం తెలియపరచబడుతుంది. అన్యజనులు దేవుని రక్షణ తెలుసుకోగలుగుతారు. ఒక విశ్వాసి దేవుని చేత వెలిగించబడిన వాడైతే అనేక మందికి వెలుగుగా మారతాడు. దీపమును వెలిగించాడు, కొంచెం కింద మంచం కింద పెట్టాడు, దీపస్తంభం మీద పెడతాడు. ఎందుకంటే దారిని పోయే వారికి వెలుగుని ఇవ్వడానికి. అనేక మందికి దారి చూపే ఒక దీపముగా నువ్వు మారిపోవాలని దేవుడు సంకల్పించాడు. ఈనాడు కొంతమంది విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే, నడిచే వాళ్ళకి దారి లేకుండా చేసేసి సరైన మార్గంలో నడిచేవారిని ఏం పర్లేదు, వాళ్ళు గుడికి వెళ్తున్నారు, వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు, మనం అన్ని పనులు చేయొచ్చు అన్నమాట అని ఎదటవానికి ఒక చక్కని మాదిరి లేకుండా, ఒక సాక్ష్యం లేకుండా చేసుకుంటున్నారు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి విడుదల పొందాలంటే మనం ఈ ప్రార్థన చేయాలి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆశీర్వాదం ఎలా వస్తుంది అనుకున్నారు? దేవుని కనికరం నీ మీదకు వచ్చినప్పుడు. నువ్వు యోగ్యుడు అని దేవుడు తన మార్గంలో నడిచేలా చేయడు. నువ్వు యోగ్యుడు అని రక్షణ ఇవ్వడు. నువ్వు యోగ్యుడు అని సత్యాన్ని ఇవ్వడు. ఆయన కనికరమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కనికరము. ఈ ప్రార్థన మనమందరం చెయ్యాలి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. దేవుడు మమ్మను కరుణించాలి, మమ్మను ఆశీర్వదించాలి. ఆశీర్వాదమునకు ఆధారం ఏంటంటే కరుణ. రక్షణకు ఆధారం కరుణ. దేవుని కరుణ, 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 కృప, కటాక్షము, ఇవన్నీ పర్యాయ పదాలు అండి. కరుణ కటాక్షాలు అంటే ఏంటంటే నువ్వు యోగ్యుడు అని కాదు. ఎవడో వచ్చాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, వాడిని చూసి జాలిపడి నువ్వు ఒక 500 1000 రూపాయలు ఇచ్చావు. అది వాడు కూలి కాదు. పొద్దున్నే సాయంకాలం పని చేస్తే కూలి ఇస్తాం, కూలి కాదు, ఊరికనే ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే కనికరపడి ఇచ్చాం. ఎవరు ఆకలితో ఉన్నాడు, తీసుకెళ్ళి హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించేది కనికరం, కృప. వాడికి ఏం మనం బాకీ లేము, వాడికి ఇవ్వాలనేటువంటి రూల్ ఏమీ లేదు, రాజ్యాంగంలో లేదు, ఏ శాసనంలోనూ లేదు. మనం కనికరం అనిపించింది ఇచ్చాం, అంతే, భోజనం పెట్టాం. అలాగే దేవుడు కనికర పడితే నువ్వు రక్షణ పొందుతావు. దేవుని కనికరమును బట్టే నీ రక్షణ జీవితాన్ని కాపాడుకుంటావు. దేవుని కనికరాన్ని బట్టే పరిశుద్ధత నువ్వు కొనసాగించుకుంటావు. చాలా మంది పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయ గర్వం. 1-2 అడుగులు కరెక్ట్గా వేయడం రాగానే పక్కన వాడిని విమర్శించారు. నేను చక్కగా నడుస్తున్నాను, వాడు నడవలేకపోతున్నాడు. నేను బాగున్నాను, వాడు బాగోలేదు. నేను ప్రార్థనకు వస్తున్నాడు, ప్రార్థనకు రాడు. నేను పాట పాడుతున్నాడు, పాట రాదు. నేను సత్య ప్రవక్త గ్రంథాలు చదివాను, వాడు చదవలేదు. అహంకారం నీ లోపల వస్తే ఉన్న ఆశీర్వాదం కోల్పోతావు. ఆశీర్వాదానికి అహంకారం కాదు ఆధారము, కరుణే. దేవుని కరుణ అనేది నీ మీదకు వస్తే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 రకాల ఆశీర్వాదాలు చెప్పాను. మొదటిదేమో ఆధ్యాత్మిక ఆశీర్వాదం, దానికి ఆధారం దేవుని కరుణ. భౌతికమైన ఆశీర్వాదం కూడా ఇవ్వాలనుకున్నాడు. ఎప్పుడు భేదవాళ్ళుగా బతకాలనేది కాదు దేవుడు చెప్పింది.
కానీ ఎందుకో అంత సిల్లు సంచిలాగా అయిపోతుందండి. అంత ప్రయాస, వృధా ప్రయాస అయిపోతుంది. ఒక అడుగు ముందుకేస్తుంటే 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నాం. దీని విషయంలో కూడా దేవుని కనికరం మన మీదకి రావాలి. యేసు ప్రభు వారి శిష్యులట సముద్రం మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నారట. తెల్లవారు 4వ జాము 3 జాముల పాటు వాళ్ళు ప్రయాసపడ్డారు. 4వ జాములోకి వచ్చేసారు. ఒక రాత్రిలో 4 జాములు ఉంటాయి. జాముకు 3 గంటలు, 3 4 12 గంటలు అండి. 9 గంటలు కష్టపడ్డారు. 10వ గంట కూడా వచ్చేసారు. 4వ జాములోకి వచ్చేసారు. కానీ వాళ్ళ ప్రయాణం ఎంతో దూరం సాగలేదు. అప్పుడు ప్రభువు వారి మీద కనికరపడ్డాడట. ప్రభు కనికరపడబట్టి వాళ్ళ ప్రయాణము గమ్యస్థానం చేరడానికి, అలలు కెరటాలన్నింటినీ అణిచివేయడానికి అలల మీద నడిచి వచ్చేసాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి ఈ శ్రమ, ఈ వేదన, ఆర్థిక సమస్య, ఈ కృంగుదల, వీటన్నిటికీ పరిష్కారం కూడా దేవుని కనికరమే. దేవునికి స్తోత్రం. శిష్యుల్ని కనికరించిన దేవుడు మనల్ని కనికరించి ఆయన తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేయునుగాక. దాన్ని బట్టి ప్రజలందరూ దేవుని స్తుతించుదురుగాక. దేవుని స్తుతించు, దేవుణ్ణి ఆరాధించేటువంటి ధన్యులుగా దేవుడు మనల్ని అందరినీ మార్చునుగాక. అటు రీతిగా జరుగునట్లు దేవుని కనికరం మనందరి మీదకు దిగివచ్చునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. దేవా, మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, నీ దీవెనకు పాత్రులుగా మమ్మల్ని చేయండి అని ప్రార్థన చేద్దాం. దేవుడు